వేసవి మిగుల్చుతున్న విషాదం, సరదా కోసం వెళితే గాల్లో కలుస్తున్న ప్రాణాలు. స్పెషల్ స్టోరీ బై గూడూరు రాక్స్ న్యూస్. వేసవి వస్తుందంటే చిన్నారులకు, విద్యార్థులకు చెప్పలేనంత ఆనందం. పుస్తకాలను పక్కన పెట్టి ఆటలు, అమ్మమ్మ ఇల్లు, ఊర్లు అంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఈ ఆనందం వెంటే విషాదాలు పొంచుంటాయి. ఈత, మోటార్ సైకిల్ రైడింగ్, మండే ఎండలు చిన్నారులకు ముప్పు తెప్పిస్తాయి. చివరకు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. వేసవిలో ఎండ తాపానికి తట్టుకోలేక సరదాగా ఈత నేర్చుకోవడానికి వెళ్లి మృతి చెందుతూ చివరకు తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. పిల్లలు, పెద్దల సంరక్షణలోనే ఈత నేర్చుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. బావులు, చెరువులు, కాలువల్లో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలి. ఇప్పటికే గూడూరు డివిజన్లో పోలీస్ శాఖ వారు బావుల వద్ద, చెరువుల వద్ద, కాలువల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ అవి లెక్క చేయకుండా చాలా మంది పిల్లలు చెరువుల్లో, కాలువల్లో, బావుల్లో ఈతలు కొడుతున్నారు, ప్రమాదానికి గురవుతున్నారు. నా పేరు సరేపల్లి మస్తానయ్య. మేము ఇక్కడ స్థానికులమి. రాగి చెరువు గత 50-70 సంవత్సరాలుగా ఉంది, బాగానే ఉండేది. ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా వివేకానంద స్కూల్ పిల్లలకాయలు కూడా ఈతకని వచ్చేసి 2 చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఊరిని కూడా రానియకుండా, హాస్టల్ పిల్లకాయలు అయితే, స్కూల్ పిల్లకాయలు అయితే ఎవరిని రానియకుండా అరికడుతూ రానియకుండా అడ్డుకుంటాం. మేము స్థానికులు, మా ఇల్లు అక్కడే కాబట్టి. అక్కడే కాదు, మళ్ళీ ఒంగునుకుంటూ ఉంది, పరిసర ప్రాంతాల్లో కాలువల గిలవల తిరుగుతూ ఉంటాము. తల్లిదండ్రులే కాదు, స్కూల్ యాజమాన్యం కూడా ఎవరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు స్కూల్ మళ్ళీ తెరిచే రోజుకి కూడా ఇదిగా ఉండాలని. సమ్మర్ హాలిడేస్ వల్ల వాళ్ళు కుశాలుగా తమాషగా వస్తూ ఉంటారు. అందువల్ల ఈ విధంగా చకాలన్నీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పనులు బాటలకి కూడా వెళ్ళిపోతుంటారు. పిల్లలు ఎవరు లేరు కదా అనేసి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్టు కాకుండా వీళ్ళు పోయే ముందే పిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్పి గుంటలకి, బాయిల్లోకి ఇక్కడ పోకుండా అని చెప్పి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది. స్కూల్ యాజమాన్యాలు కూడా, స్కూల్ పోయినప్పుడు కూడా స్కూల్ యాజమాన్యాన్ని కూడా వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది స్థానికంగా ఇక్కడ స్థానికులు కాబట్టి ఇలాంటివి తరచు చూస్తూ ఉంటాం కాబట్టి, ఎన్నో వార్తలు వింటున్నాం కాబట్టి దానివల్ల చెప్పాల్సిందిగా చెప్తున్నాం. పిల్లలకి, తల్లిదండ్రులకి మా స్కూల్స్ మేనేజ్మెంట్ తరఫున విన్నపము. ఎండాకాలం వచ్చింది, ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. పిల్లలు వీధుల్లో తిరగటము, బావుల్లో దూకటము, చెరువుల్లో దూకటము, దాని తర్వాత చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇకపోతే ఎండాకాలం వాళ్ళకి స్కూల్ లేవు, కావాల్సిన టైం ఉంది. తల్లిదండ్రులు వాళ్ళకి స్కూటర్లు ఇస్తున్నారు, స్కూటర్ల మీద, తర్వాత మోటార్ సైకిల్ మీద వాళ్ళు విహారం చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఏమన్నా జరిగితే అటు పిల్లలకి, తల్లిదండ్రులకి ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులంతా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి ఉంచుకునేదిగా చూసుకోవాలి. అదేవిధంగా పిల్లలకి అందరికీ చెప్పడం ఏంటంటే, మీరు బావుల్లో దూకటము, చెరువుల్లో దూకటము, ఈత ఆడటం, ఊళ్ళో ఈ స్కూటర్ల మీద, మోటార్ సైకిల్ మీద తిరగటం ఇవన్నీ మంచిది కాదు. వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఇళ్ళకన్నా ఉండాలి. ఇంటికానే ఏదైనా చదువుకోవడము, లేకపోతే ఇంకేదైనా మంచి కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుంది అని మీ అందరికీ విన్నవిస్తున్నాను. కారణంగా పిల్లలందరూ ఇళ్ళకాడే ఉన్నారు. ఇళ్ళకాడ అందరూ పిల్లలు కాకుండా రోడ్ల మీద ఎక్కువగా బైక్లు వేసుకొని, అలాగే చెరువుల దగ్గర, గుంటల దగ్గర ఈతకై వెళ్లకుండా మీ పిల్లల్లోనే ఉండి ఎండకి ఇబ్బంది లేకుండా చదువుకునే కార్యక్రమం కానీ ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్, ఇంట్లో గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ ఇంట్లో ఆడుకుంటేనే బెటర్. బయట రోడ్లు ఎక్కువ తిరగకుండా, లైసెన్స్ లేని ప్రయాణము, అతివేగాలతో డ్రైవింగ్ అవి కూడా చేయకుండా మాని మంచిది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద వదిలేయకుండా రోడ్ల మీద కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముందుగా నా పేరు అన్నమరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. నేను బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిని. సో ఇటీవలే సెలవులు, స్కూల్ వాళ్ళు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఇంటికాడ ఉండకుండా సో బాయిల్లోనూ, గుంటల్లోనూ ఈత ఆడడం, వాటిలో బురదలో పడి చాలామంది పిల్లలు కూడా చనిపోయినారు. ఇప్పుడు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియకుండా వెళుతూ, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్తున్నారు. సో ఇంట్లో వాళ్ళు, స్కూల్ టీచర్స్ కూడా దీని గురించి అవేర్నెస్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పకపోతే ఎంతోమంది పిల్లలు తెలియకుండా వెళ్ళి గుంటల్లోనూ, బురద కాలంలోనూ ఏదో దాంట్లో ఈత ఆడుతూ చనిపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించి విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు ఇంటి వద్దనే చిన్న చిన్న ఆటలు ఆడుకునే విధంగా
తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటూ వాళ్లకు ఇంట్లో చిన్న చిన్న పనులు అలవాటు చేయాలి. పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు వారి సమాచారాన్ని తెలుసుకొని బయటకు పంపించాలి. ఉదయం ఎండ సమయంలో పిల్లలు ఇంటి వద్దనే ఉంచి వినోదానికి సంబంధించిన పుస్తకాలు, చిన్న చిన్న ఆటలు నేర్పించి సరదాగా ఉండేందుకు దోహదపడాలి. తల్లిదండ్రులు ఇలాంటి అవగాహన కల్పించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.